నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. విశాఖలో నవంబర్ 14-15 తేదీలలో సిఐఐ భాగస్వామ్య సదస్సు జరగనుంది. ఏర్పాట్లు ఇతర అంశాలపై ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు. మంత్రి టీజీ భరత్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేవలం రాష్ట్రానికి పెట్టుబడుల కోసమే కాకుండా నాలెడ్జ్ షేరింగ్, లాజిస్టిక్స్, టెక్నాలజీ లాంటి రంగాల్లో విధానాలపై ఉన్నత స్థాయి చర్చలకు సదస్సు వేదిక కావాలని సీఎం సూచించారు. ఈ సదస్సుకు దేశ విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు హాజరు కానున్నారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా గుంటూరుతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా తీసుకుని కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడించారు. పవన్ కళ్యాణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 44వ డివిజన్ జనసేన అధ్యక్షులు పవన్ వెంకీ ఆధ్వర్యంలో శంకర్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. 50 సంవత్సరాలు దాటిన వారిలో కళ్ల సమస్యలు ఎక్కువగా వస్తాయని తెలిపారు. ఈ రోజు ఇప్పటికే 120 ఓపీలు రాగా దానిలో 60 మందికి శుక్లాల ఆపరేషన్ అవసరమైందని చెప్పారు. వారిని శంకర్ కంటి ఆసుపత్రిలో ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఫణి, జ్ఞానేశ్వర్, డి అశోక్, కరీముల్లా, అశోక్, సుహాస్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఆర్సీఎం స్కూల్ కాంపౌండ్లో ఐ క్యాంప్ని ఏర్పాటు చేసుకొని అబోవ్ 50 ఇయర్స్ అందరికీ కూడా ఈ ఐ టెస్టులు చేస్తూ ఉన్నారు. చాలామందికి శుక్లాలతో మనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటాం కాబట్టి దాని నిమిత్తం ఈరోజు వాటికి అనుగుణంగా ఆపరేషన్లు ఏదైనా అవసరం ఉంటే వారికి ఆపరేషన్లు చేసే ప్రయత్నానికి ఈరోజు శంకర్ హాస్పిటల్తో టై చేసుకుంటూ మన 44 డివిజన్ జనసేన ప్రెసిడెంట్ అయిన పవన్ వెంకీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఐ క్యాంప్ని చాలా సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా 120 ఓపీ వచ్చింది. అందులో 60 మందికి ఆపరేషన్లు అవసరము అని చెప్పి కూడా ఇక్కడ డాక్టర్ గారు నిర్ధారించి వారిని పంపించడం జరిగింది. ఉచితంగా వారికి ఆపరేషన్ చేసి వాళ్ళకి చక్కగా వైద్య సేవలను అందించే ఒక ప్రయత్నాన్ని పవన్ వెంకీ గారు ఈరోజు చేపట్టారు. దానికి శంకర్ ఐ హాస్పిటల్ యొక్క సహాయ సహకారాలని తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. గుంటూరు బుక్ రీడర్స్ క్లబ్ మన మంచి పుస్తకం ప్రోగ్రెసివ్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఒక స్వాప్నికుని కథ పుస్తక పరిచయ సభ సిపిఎం కార్యాలయంలో జరిగింది. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన పుస్తకంపై చర్చాగోష్ఠి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బిటపు బాలసుబ్రహ్మణ్యం, ప్రజాశక్తి సంపాదక వర్గ సభ్యులు రాంభూపాల్, విరసం సిఎస్ఆర్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్కిస్టు విశ్లేషకులు ఐవి రమణారావు మాట్లాడుతూ ఎస్వీఎస్ సుబ్రహ్మణ్యం రచించిన ఒక స్వాప్నికుని కథ అనే పుస్తకంలో లెనిన్ సంపూర్ణ జీవిత కథ ఉందని తెలిపారు. లెనిన్ వామపక్ష భావజాలాన్ని, ఆయన చేసిన పోరాటాల గురించి వివరంగా పొందుపరిచారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బి లక్ష్మణరావు, నళినీకాంత్, కంచుమాటి అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. లెనిన్ ప్యూరిక్ అనే ఒక బుక్ సోల్జెనిసిన్ అని ఒక లెనిన్ క్రిటిక్ రాశాడు. ఆయన ఒక పెద్ద బుక్లో భాగంగా రాశాడు. ఆయన కూడా రెడ్ వీల్ అనే ఒక పెద్ద బుక్లో భాగంగా ఈ సోల్జెనిసిన్ ప్యూరిక్ రాసుకుంటూ వెళ్ళాడు. అందులో ఆయన ఇదే స్టైల్, సోల్జెనిసిన్ రాసిన స్టైల్ మొత్తం ఇదే కథలాగానే రాశాడు కంప్లీట్గా. లెనిన్ ఏమనుకుంటున్నాడు ఆ క్షణాన అని. ఆయనకి లెనిన్తో చాలా పేచీ ఉంటుంది, వేరే సంగతి. ఆయన ఏమి లెనిన్ని యులజైజ్ చేయడానికో ప్రే చేయడానికో రాయలేదు. ఆయన లెనిన్ లోపాలను ఎత్తి చూపించడం కోసం రాశాడు ఆయన దాన్ని. బట్ టెక్నిక్ ఈజ్ వన్. టెక్నిక్ మాత్రం రెండింటి మధ్యలో ఒకటి కనపడింది నాకు. లెనిన్ గురించి ఇందులో మనకు ఎవరికి తెలియని వాడు ఎవరో లేవు. మైకోవ్స్కీ అద్భుతమైన తన కవితలో చెప్పినట్లు ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వైద్యుల సూచనలు పాటించాలని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ చైర్మన్ డేగల ప్రభాకర్ అన్నారు.
ఆదివారం ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్ నందు స్వింగ్స్ అండ్ వింగ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎరగోపు నాగేశ్వరరావు, మేకల బాబురావు, నరసింహారావు, దళవాయి సుబ్రహ్మణ్యం, సదాశివరావు, శ్రీనివాస్, రమణ మరియు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. చూస్తూ ఉన్నాం, యంగ్ కుటుంబంలో ఒక కీలకమైన వ్యక్తి చనిపోతే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి. అటువంటి పరిస్థితులు ఈ రోజున చాలామంది హార్ట్ స్ట్రోకులతోటి మరి వాళ్ళకు ఉన్నటువంటి పని ఒత్తిడి వల్ల కానీ ఏదైనా కానీ మార్నింగ్ వాకింగ్ లేకపోవడం కానీ ఏదైనా కానీ ఆరోగ్యం మీద శ్రద్ధ లేకపోవడం వాళ్ళకు ఉన్నటువంటి ఈ రోజుల్లో ఉన్న స్ట్రెస్ మీద ఇటువంటి వల్ల వాళ్ళు విలువైన మరి జీవితాన్ని పోగొట్టుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని అందరూ కూడా ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తారు. అందరూ కూడా మన ఆరోగ్యం మెయిన్ మనందరం కూడా టెస్టులు చేసుకుంటే బాగుంటుంది. అక్కడ ఒక 50 రూపాయలు పెట్టుకొని షుగర్ టెస్టు, బీపీ టెస్ట్ చేస్తున్నారు. అట్లా కాకుండా అన్నీ చేయించుకుంటే బాగుంటుందని అనుభవజ్ఞులైన సుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరూ చెప్పడం వలన ప్రభాకర్ గారితో మాట్లాడారు. ప్రభాకర్ గారితో సుబ్రహ్మణ్యం గారు మాట్లాడగానే ఇమీడియట్గా ఆయన మీ ఇష్టం ఎప్పుడు వచ్చినా పర్లా నేను బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టి మేము అందరం ఆహ్వానిస్తున్నాను రండి అన్నప్పుడు మన ఆర్గనైజరు చుండూరు నరసింహరావు గారితో సంప్రదించిన తర్వాత అందరం ప్రజల వైద్యుడు డాక్టర్ ముద్దన హనుమంతరావు జీవిత చరిత్ర గ్రంథావిష్కరణ సభ అక్టోబర్ 26వ తేదీన పద్మావతి కళ్యాణ వేదికలో జరగనుంది. డాక్టర్ వెన్నిశెట్టి సింగారావు రచించిన ప్రజల వైద్యుడు డాక్టర్ ముద్దన హనుమంతరావు జీవిత చరిత్ర గ్రంథావిష్కరణ సభ గార్డెన్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరగనుందని భారతీయ ధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు బొల్లేపల్లి సత్యనారాయణ వెల్లడించారు. ఈ సభకు మాజీ రాజ్యసభ సభ్యులు యలమంచిలి శివాజీ అధ్యక్షత వహించనున్నారని దేవస్థానం చైర్మన్ మస్తానయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సింగారావు, నాగేశ్వరరావు, ఏలూరి సూర్యనారాయణ, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. వారికి వైద్యం చేసి మందులు కూడా ఇస్తుండేవాళ్ళు. అటువంటి డాక్టర్లు చాలా అద్దుగా ఉంటారు. ఆయన అనారోగ్యానికి గురై అయినా కూడా అనారోగ్యంలో కూడా ఎప్పుడు వెనకాళ్ళ ఎప్పుడైనా ఒక ఏళ్ళు చనిపోతామనే ఒక వేదాంత ధోరణిలో ఉండి చివరి దాకా కూడా పేదవారికి ముఖ్యంగా సేవ చేస్తూ డాక్టర్లు ప్రజల వైద్యుడిగా పేదవారి వైద్యుడిగా ఆయన పేరు పొందారు. ఆయన జ్ఞాపకార్థంగా భారతీయ ధార్మిక విజ్ఞాన పరిషత్ మా బొల్లేపల్లి సత్యనారాయణ గారు ఈ పుస్తకాన్ని ప్రచురణ చేసి సమాజానికి ఈ ముఖ్యంగా ఉద్దేశం ఈ సమాజానికి ఇలాంటి డాక్టర్లు అవసరం ఉందని తెలియజేయటానికే ఆయన గురించినటువంటి ఈ విశేషాలంతా కూడా ఈ పుస్తకం ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలనే ఆలోచన. పాస్టర్లు, చర్చిలు, క్రైస్తవుల రక్షణ కోరుతూ ఈ నెల 30వ తేదీన గుంటూరులో భారీ ర్యాలీ జరగనుంది. నగరంపాలెం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టనున్నట్లు క్రైస్తవ ఐక్య కార్యాచరణ కమిటీ ఫౌండర్ గోలమూడి రాజసుందర్ బాబు తెలిపారు. రెవెన్యూ కళ్యాణ మండపంలో సభ జరుగుతుందని అన్నారు. క్రైస్తవుల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని, క్రిస్టియన్ సమాధుల కోసం జాప్యం లేకుండా స్థలాలు కేటాయించాలని, మండల, డివిజన్ స్థాయిలో క్రైస్తవ భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. పాస్టర్లు ఆయా చర్చిల్లో దేవుని వాక్య శాంతి సమాధానం గురించే బోధిస్తారు. అటువంటి వారిపైన దాడులు చేయటం అది రాజ్యాంగ విరుద్ధం, సహజ న్యాయ సూత్రాలు కూడా మరి విరుద్ధం. ఈ క్రైస్తవత్వం అనేది భారతదేశానికి ఎంతో మేలు చేసింది. అటువంటప్పుడు ఈ క్రైస్తవుల్ని, పాస్టర్లని కాపాడుతూ, చర్చిల్ని కాపాడుతూ ఒక సమగ్రమైన చట్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఈ నెల 30వ తారీఖున గురువారం రోజున ఉదయం 10 గంటలకి నగరంపాలెం 3 బొమ్మల సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ జరుపుతున్నాం. కలెక్టరేట్ ఎదుట మోకాళ్లపైన మరి ప్రార్థన చేసిన తర్వాత 12 గంటలకి రెవెన్యూ కళ్యాణ మండపంలో, ఆర్డీఓ ఆఫీస్ ప్రక్కన రెవెన్యూ కళ్యాణ మండపంలో మరి సభ జరుగుతుంది. దీనికి విశేషంగా పాస్టర్లు, అలాగనే క్రైస్తవులు, ఇంకా క్రైస్తవ సంఘాల నాయకులు అందరూ కూడా కథలు రావాలని, జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తారు. అమరావతి సాహితీ మిత్రులు ఆధ్వర్యంలో కవి సమ్మేళనం కార్యక్రమం SHOలో జరిగింది. బ్రాడీపేటలోని SHOలో జరిగిన కవి సమ్మేళనంలో ఈ మాసం కవి వాన్సింగ్ కారంపూడి తన కవితలను వినిపించారు. కవిత్వంలో హాస్యం గురించి వసుధ బసవేశ్వరరావు మాట్లాడి అందరినీ అలరించారని అధ్యక్షులు రావి రంగారావు వెల్లడించారు. కవిత్వం మీద ఆసక్తి ఉన్నవారు ఈ కవి సమ్మేళనంలో పాల్గొనవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పింగళి భాగ్యలక్ష్మి, కవులు పాల్గొన్నారు. ఈ మాసం కవి అని ఒక కవిని ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్నా సరే, 2 రాష్ట్రాల్లోనైనా సరే, ఎక్కడున్నా సరే ఒక మంచి కవిని పిలిచి వారి కవితలు వినిపించటం,
తరువాత వారి కవితల మీద మన మిత్రులు స్పందించటం, వారిని మనం సత్కరించడం అనే కార్యక్రమాన్ని నిరంతరాయంగా జరుపుకుంటూ వస్తున్నాం. తర్వాత చక్కని సాహిత్య ప్రసంగాలు కూడా ఒక 20 నిమిషాలు మించకుండా కూడా మనం మిత్రులను ఆహ్వానిస్తున్నాం. ఎవరికి వాళ్ళంతటా వాళ్ళు ముందుకు వచ్చి మేము ఇలా ఈ నెల ఈ ప్రసంగం చేస్తామని ముందుకు వస్తున్నారు. ఇలా ఎవరైనా కానీ సాహితీ మిత్రులు మీ సాహిత్య ప్రసంగాలు చేయాలనుకుంటే అమరావతి సాహితీ మిత్రుల వేదిక మీకు సిద్ధంగా ఉందని ఇక్కడ మీకు బహిరంగంగా తెలియజేస్తున్నాను. ఈరోజు వసుధ బసవేశ్వరరావు గారని గుడివాడ నుంచి వచ్చారు. సాహిత్యం పట్ల వల్లమాలినటువంటి అభిమానం ఉన్నటువంటి కవి. ఆయన ఈరోజు సాహిత్యంలో హాస్యం గురించి చక్కని ప్రసంగం చేశారు. రైలుపేట 2వ లైన్లోనే హజరత్ మహబూబ్ సుబానీ జెండా చెట్టు వద్ద గ్యార్మీని ఘనంగా నిర్వహించారు. స్థానికులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక దువా చేశారు. కులమతాలకు అతీతంగా గత 56 ఏళ్లుగా గ్యార్మీ పండుగను ఇక్కడ నిర్వహిస్తున్నట్లు ఉరుసు కమిటీ సభ్యులు బాజీ చెప్పారు. గ్యార్మీని ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. హజరత్ మహబూబ్ సుబానీ గ్యార్మీ సందర్భంగా రైలుపేటలో వేచి ఉన్న హజరత్ మహబూబ్ సుబానీ గ్యార్మీ పండుగ సందర్భంగా ఇక్కడ గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కులమతాలకు అతీతంగా 56 సంవత్సరాల నుంచి అందరూ కూడా మా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇక్కడ మాకు సహాయ సహకారాలు అందించే ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ధన్యవాదాలు తెలుస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ విచ్చేసి ఈ అన్నదాన వరప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ అన్నదాన వరప్రసాదాన్ని స్వీకరించే ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది, ఆ భగవంతుని ఆశీస్సులు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. रेलपेट के अंदर जो 11वीं शरीफ मनाया जाता है, इसके अंदर सब शिरकत होके सालाना इस जुलूस में सब लोग शिरकत होके अच्छे से अच्छे इस झंडे मुबारक को निकालते हैं. उन सबको हमारा बहुत बहुत शुक्रिया. सरकार के नज़र करम सबके ऊपर रहता है. सैयदना गौसुल आज़म दस्तगीर रज़ी अल्लाह ताला अन्हु को 11वीं शरीफ सब भी मनाएं, क्योंकि 11वीं शरीफ की बरकत से सब के कारोबार में तरक्की अता फरमाता है मौला करीम. అవగాహన సంస్థ కార్యాలయంలో ఆయుర్వేదంపై అవగాహన సభ జరిగింది. అరండల్పేటలోని అవగాహన కార్యాలయంలో జరిగిన ఆరోగ్య సభలో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ శివకళ్యాణ్ మాట్లాడారు. ప్రాచీన కాలం నుంచి ఆయుర్వేదం ప్రజలకు ఎంతో ఉపయోగపడిందన్నారు. ఎన్నో మొండి దీర్ఘకాలిక వ్యాధులను ఆయుర్వేద వైద్యం తగ్గించిందని చెప్పారు. రానున్న కాలంలో ఆయుర్వేదానికి పునర్వైభవం వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ యోగాచార్యులు అచ్యుత, ఇందుశేఖర్, వివి రావు, కొండా శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆయుర్వేదం అనేది ఋషుల ద్వారా, భరద్వాజుడు, ఈ రకరకాల ఋషుల ద్వారా మనకి చరకుడు, సుశ్రుతుడు వీళ్ళ ద్వారా మనకి వచ్చింది, మనకు అందింది. అయితే చెప్పినట్టు ఇందులో రీసెర్చ్ ఇది ఎన్నో వందల సంవత్సరాలు కాదండి, వేల సంవత్సరాల క్రితం ఉన్న నాలెడ్జ్ ఇదంతా. కనుక మన శాస్త్రాల్లో చాలా చక్కగా ఉన్నాయి. కాకపోతే ఈ రీసెర్చ్ అనేది వాళ్ళు చేసిన పద్ధతి వేరు, ఆ ఋషులు శాస్త్రజ్ఞులు వాళ్ళు చేసిన పద్ధతి వేరు, ఇప్పుడు జరుగుతున్న రీసెర్చ్ వేరు. ఇప్పుడు జరుగుతున్న రీసెర్చ్ ప్రకారం అది లేదు కాబట్టి ఇందులో రీసెర్చ్ లేదని అనుకుంటున్నారు అంతే. కానీ వాళ్ళు చేసిన పద్ధతి వేరు, ఇప్పుడు మనం జరుగుతున్న రీసెర్చ్ అనేది వేరు. కానీ ఏదైనా ఒకటే, వాళ్ళు ఏంటంటే ఒక మందు పేషెంట్కి ఇచ్చామంటే దాని రిజల్ట్ అనేది ఎలా ఉంది, ఆ మందు పనిచేసిందా, ఆ జబ్బు తగ్గిందా, లక్షణాలు తగ్గాయా లేదా. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. గిరిధారి మిత్రమండలి అధ్యక్షులు బౌరిశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వృద్ధులకు బియ్యం మరియు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం పాతగుంటూరులో జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ వయోవృద్ధులను, వికలాంగులను ఆదుకోవాల్సిందిగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సహకరించిన దాతలు పబ్బిశెట్టి వెంకట సంజీవరావు మరియు సింగంశెట్టి వీరాంజనేయులు, వీరితో పాటుగా కార్యదర్శి పలకలూరు శివరావు, కోశాధికారి దిండు రాజశేఖర్, మిత్రమండలి సభ్యులు జుజ్జూరు శివకుమార్, పబ్బిశెట్టి సంజీవరావు, గాలపాటి రోసయ్య, పిఎస్ఆర్ గుప్తా, సింగంశెట్టి ఆంజనేయులు పలువురు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.